బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి కుమార్తె పూజిత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 78కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. Thank you. హెల్పింగ్ మైండ్స్ ద్వారా సెకండ్ టైం హెయిర్ డొనేట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా హెయిర్ డొనేట్ చేశామని చాలా మంది అడిగారు. సో ఇది ఒక కాజ్ కోసం అని హెయిర్ డొనేషన్ చేయడం వల్ల ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి విగ్ అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన హెయిర్ అంతా వాళ్ళకి మనం ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అది ఎందుకు సెకండ్ టైం చేస్తున్నావు అని అడిగినప్పుడు నా హెయిర్ అయితే 3 years కి గ్రో అవుతుంది. సో గ్రోత్ వస్తుంది కాబట్టి బాగా కేర్ తీసుకొని ఆ 3 years అది ఇవ్వడం వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనే చిన్న ప్రయత్నం. అందరికి నమస్కారం. 78వ కేశాల దాతగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 2వసారి కేశాల దానం చేసినటువంటి గొంగడి పూజితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 2 ఏళ్ల క్రితం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ ఈ కేశాల దానం మొదలు పెట్టడం జరిగింది. చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ, అంటే వాళ్ళ దాతృత్వం ఎంత గొప్పది అంటే ఆ మహిళలకి వాళ్ళకి అందమే ఆ కురులు, అటువంటిది ఆ కురుల్ని దానం చేస్తూ క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి కృషి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారి సార్ గారి ముద్దుల కుమార్తె అయినటువంటి పూజితక్క గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 2వసారి కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయని, ఒకవైపు రక్తదాన సేవలు, ఉచిత బాడీ ట్రెజర్ బాక్స్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు, మూగజీవాలకి సైతం ఇట్లా ఎన్నో పలు సేవా కార్యక్రమాలతో హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుందని తెలుపుకుంటూ, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా హెల్పింగ్ మైండ్ కృషి చేస్తుందని తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. ఒకవైపు హెల్పింగ్ మైండ్స్ హైదరాబాద్కి చెందినటువంటి హోప్ ఫర్ లైఫ్ హిమచక్క గారి సహకారంతో ఈ విగ్గులని, అంటే 14 ఇంచుల హెయిర్ తీసుకుంటాము. ఎవరైతే కేశాల దానం చేస్తారో వారి నుంచి ఈ కేశాల దానం చేసే వారికి ఉచితంగా వీక్లో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి మేడం గారు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఒక 5 నుంచి 6 మంది హెయిర్స్తో ఒక విగ్గుని రెడీ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాన్సర్ బాధితులు ఉన్నారో వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతూ మదనపల్లి పరిధిలో ఇప్పటికే 5 మందికి ఉచితంగా విగ్గులు అందించడానికి పూర్తిగా ఎవరైతే కేశాల దానం చేశారో వారి వల్ల సాధ్యమైంది. మరింత స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.